వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్ల సంజీవ్ రెడ్డి, కేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఏరి హాస్పిటల్లో ఈ రోజు హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్ల సంజీవ్ రెడ్డి మరియు నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో భాగంగా ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టబడింది. అనంతరం స్వయాన ఎమ్మెల్యే డాక్టర్ పట్ల సంజీవ్ రెడ్డి బాలికలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ ను 90% వరకు నివారించగలదని, మహిళల ఆరోగ్య రక్షణకి ఇది అత్యంత కీలకమని అన్నారు. 14 ఏళ్లు పైబడిన బాలికలు మరియు యువతులు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య అధికారులు, సిబ్బంది మరియు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ ఎందుకు ఉన్నామంటే హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి తెలుసుకొని వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చినాం. సో ఈరోజు మీరు చేయాల్సింది, సరే యూఆర్ ఆల్రెడీ వెరీ ప్రోగ్రెసివ్, మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు వచ్చారంటేనే మీకు బాగా తెలివి ఉందని అర్థం. సో మీరు వ్యాక్సిన్ తీసుకొని వెళ్ళినాక కూడా ఈరోజు కూర్చొని ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు ఇస్తారు, వాట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్, దీనికి సంబంధించి ఏమి ఉంటాయి అన్నది ప్రతి ఒక్క ఎవరు వ్యాక్సిన్ తీసుకొని వెళ్తారో వాళ్ళు తెలుసుకోవాలి. ప్రాపర్గా ఒక 1 పేజ్ నోట్ లాగా తెలుసుకొని మీ కాలేజ్కి వెళ్ళో స్కూల్కి వెళ్ళో మీ అందరూ గర్ల్ ఫ్రెండ్స్కి చెప్పేయాలి. ఓకే, సో మీరందరూ కూడా ఎవరైతే ఫస్ట్ ఈరోజు వ్యాక్సిన్ తీసుకుంటారో మీరు వ్యాక్సిన్ వారియర్స్ లాగా మీరు వెళ్ళి దీని గురించి అందరికీ చెప్పి ప్రతి ఒక్కరూ తీసుకునేలాగా చూడాలి.